ఈ ఎన్నికలు 5 ఏళ్ల భవిష్యత్తు జగన్కు ఓటేస్తే పథకాల కొనసాగింపు పొరపాటున బాబుకు ఓటు వేస్తే పథకాలు ముగింపేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు పలమనేరు బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మరో 9 రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతుందని తెలిపారు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే కొండ చిలువ నోట్లో తలపెట్టినట్లేదని, చంద్రబాబును నమ్మితే మళ్లీ చంద్రముఖి నిద్రలేస్తోంది. 59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం. 2,70,000 కోట్లు పేదల ఖాతాల్లో వేశాం. లంచాలు వివక్ష లేకుండా సంక్షేమం అందించాం. 59 నెలల్లోనే 2,31,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. మేనిఫెస్టోలోని 99% హామీలను నెరవేర్చాం. నాడు నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చాం. పిల్లల చదువుల కోసం అమ్మ ఒడితో ప్రోత్సహిస్తున్నాం. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చాం. మహిళల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్ గా భావించాం అని సీఎం జగన్ తెలిపారు. అదేవిధంగా రైతన్నుల కోసం ఆర్బీకే వ్యవస్థ పనిచేస్తుంది. ఏ గ్రామానికి వెళ్లినా గ్రామ సచివాలయం కనిపిస్తోంది. ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షలకు పెంచాం. చంద్రబాబు పేరు చెప్తే ఒక మంచి పనైనా గుర్తొస్తుందా అని సీఎం జగన్ సూటిగా ప్రశ్నించారు. ఇప్పుడు నేను గడగడా చెప్పబోతా ఉన్న మచ్చుకు కొన్ని పథకాలు. ఇప్పుడు నేను గడగడా కొన్ని పథకాల పేర్లు చెబుతాను మచ్చుకు. ఈ పథకాలన్నీ గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? ఈ పథకాలన్నీ మీకు అందాయా అన్నది మీరే ఆలోచించండి అని చెప్పి చెప్తా ఉన్నా. గవర్నమెంట్ బడి పిల్లల చేతుల్లో ట్యాబులు, బడులు తెరిచేసరికే విద్యా కానుక, బడుల్లో గోరుముద్ద, పిల్లల చదువులకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఓ అమ్మఒడి ఉన్నాయా? గతంలో జరిగిందా? గతంలో పూర్తి ఫీజులతో ఏ అక్క ఏ చెల్లెమ్మ కూడా తమ పిల్లల చదువుల కోసం అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని పూర్తి ఫీజులతో ఓ జగనన్న విద్యా దీవెన, ఓ జగనన్న వసతి దీవెన గతంలో చూశారా ఎప్పుడన్నా? నా అక్క చెల్లెమ్మలను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని, నా అక్క చెల్లెమ్మలకు కూడా ఏదో ఒక ఆదాయాలు ఉండాలని, వాళ్ళు కూడా ఎదగాలని, నా అక్క చెల్లెమ్మల కోసం ఓ ఆసరా, నా అక్క చెల్లెమ్మల కోసం ఓ 0 వడ్డీ, నా అక్క చెల్లెమ్మల కోసం ఓ చేయూత, నా అక్క చెల్లెమ్మల కోసమో కాపు నేస్తం, నా అక్క చెల్లెమ్మల కోసమో ఈబీసీ నేస్తం, నా అక్క చెల్లెమ్మల పేరిట ఏకంగా 31 లక్షల ఇళ్ల స్థలాలు వాళ్ళ పేరిట రిజిస్ట్రేషన్. అందులో కడతా ఉన్న 22 లక్షల ఇళ్ళు అక్క చెల్లెమ్మల కోసం ఇంతగా ఆలోచన చేసిన ప్రభుత్వం, అక్క చెల్లెమ్మల కోసం, మహిళా సాధికారత కోసం ఇంతగా పట్టించుకున్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నారు. నా అవ్వ తాతలకు ఇంటికే 3,000 రూపాయల పెన్షన్ గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను. రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా రైతన్నలకు రైతు భరోసా ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను. రైతన్నలకు ఓ ఉచిత పంటల బీమా, సీజన్ ముగిసేలోగానే రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ, పగటిపూటే 9 గంటల పాటు రైతన్నకు ఉచిత విద్యుత్, ఓ ఆర్బీకే వ్యవస్థ, ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాను. స్వయం ఉపాధికి అండగా ఉంటూ, స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ సొంత ఆటోలు, సొంత టాక్సీలు నడుపుతా ఉన్నా ఆ డ్రైవర్ అన్నలకు తోడుగా ఓ వాహన మిత్ర, నేతన్నలకు నేతన్న నేస్తం, మత్స్యకారులకు మత్స్యకార భరోసా, ఓ తోడు, ఓ చేదోడు. చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్లకు, పక్కనే తోపుడు బండ్లలో ఉన్న వాళ్లకు, పక్కనే ఇడ్లీ కొట్టు పెట్టుకున్న వాళ్లకు